మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనములో యేసు ప్రభుల వారు చెప్పారు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరము అనబడును అని చెప్పారు. ఏం చేశారు వాళ్ళు అక్కడ అని అడిగితే బైబిల్ సెలవిస్తారు, వారు క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు, రూకలు మారుస్తూ ఉన్నారు, పక్షులు నమ్ముకుంటూ ఉన్నారు, గొర్రెలు నమ్ముకుంటూ ఉన్నారు. అది మందిరమే ఒక వ్యాపార సంబంధమైనదిగా మార్చివేశారు. ప్రస్తుతము ఎంతో మంది సేవకులు వ్యాపారంలో దిగిపోయారు. చాలా మంది సేవకులు వ్యాపారాలు చేసుకుంటున్నాం. దయచేసి గమనించాలి. నేను ఒక విచిత్రమైన మాట విన్నా. నేను ఏదో ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ సేవకుడు పెద్ద గంగాళం పెట్టుకున్నాడు. ఆ గంగాళానికి ఆయన ఓ అని ప్రార్థన చేసి ఆయన ఒక మాట చెప్పాడు. అక్కడ నేను ప్రసంగికుణ్ణి. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఇశ్రాయేలీల దేశము నుండి ఒలీవల నూనె తీసుకొచ్చాను. ఒలీవల నూనె చాలా పరిశుద్ధమైందని. ఇజ్రాయెల్ దేశంలో ఎవడు ఒలీవల నూనె పరిశుద్ధమైందని చెప్పడం. వాళ్ళు కూరలకు వాడుకుంటారు, తలకు రాసుకుంటారు, అవకాశం ఉంటే ఒళ్ళుకు రాసుకుంటారు, ఏమేమో చేసుకుంటారు. ఆ మాట వింటానే నాకు అనిపించింది, మాయిగాడు భలే చెప్తా ఉన్నాడు అని. ఆ గంగాళంలో 3/4 భాగం కొబ్బరి నూనె ఉంది. ఈయన 1 లీటర్ దాంట్లో పోసేసి ప్రార్థన చేసేసి, ప్రభు నీ అభిషేకాన్ని దింపు 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 అని చెప్పినాడు. నేనన్నా, ఈ గంగాళం మీద అభిషేకం దింపే బదులు ప్రజల మీద దింపమని అడగచ్చు కదా, ప్రజల మీద దింపమని అడగచ్చు కదా. ఈ మధ్యన ఇంకోడు కూడా అంటాడు, అట్టి పండ్లను పెట్టి నీ అభిషేకం దీని మీద దింపు దింపు అంటాడు. పండ్లకేందరే అభిషేకము? దయచేసి గమనించాల్సింది. ఎంత విచిత్రమైన మనుషులు. మీ ఊర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, చేపలకు ప్రార్థన చేశాను, అభిషేకం ఉంది, చేపలు కొనుక్కోమంటాడు. చేపల వ్యాపారం. దయచేసి వినాలి. దుప్పట్ల వ్యాపారం, కార్పెట్లు, బెడ్షీట్లు, చేపలు, బతుకాది. దయచేసి గమనించాల్సి. ఇంత గొప్ప దేవుని పేరు చెప్పుకుంటూ చేపలు అమ్ముకొని బతికేది ఏంది? వీడు మనవడు ఆఖరికి ఏమంటాడు తెలుసా? కొంత సీసాయిల్లో పోసి ఆడంటాడు, అభిషేక తైలం ఇది 200 రూపాయలని. పిచ్చోళ్ళగా ఆ గంగాళంలో నూనె అంత తీసుకొని వెళ్ళిపోయినారు. పిచ్చోళ్ళగా 200 రూపాయలు. నేను కూటమైనాక భోంచేసేటప్పుడు అయ్యగారు వచ్చి, హల్లెలూయా, ఎంత సార్ ఈరోజు లాభం మీకు? లీటరు ఒలీవల నూనె ఎంత? ఈ గంగాళంలో కొబ్బరి నూనె ఎంత? లాభం ఎంత అంటే ఆయన ముఖము ముందే ఆయన నాలాగా నల్లోడు ఇంకా నల్లగా అయిపోయినాడు. ఎందుకండి? ప్రజల్ని మోసం చేస్తారు. నీవు నిజంగా నీలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఆ ముందు కూర్చున్న బిడ్డలను అభిషేకించండి, వాళ్ళ మీద అభిషేకం రానివ్వండి. అంతేకాని ఆదిమ సంఘంలో ఎప్పుడు ఇటువంటి పనులు దైవ సేవకులు చేయలేదు. మీరెందుకు ఈ పనులు చేస్తారు? ప్రజలు అమాయకులనా? దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తా, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, దానిని మీరు దొంగల గుహగా చేశారని. ఈ ఊర్లో కూడా చాలా మంది దొంగల గుహగా వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. వీలైతే రేపు వాళ్ళను కూడా తీసుకురండి. వాళ్ళ వ్యాపారాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో వారు పరిశుద్ధపరచబడుదురు గాక. వారి మందిరాలలో ప్రతి వారు కూడా సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మచేత అభిషేకించబడుదురు గాక. వారి మందిరాలలో ప్రతి వారు వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మనే అగ్ని చేత కాల్చబడుచుందురు గాక. హల్లెలూయా. మందిరాలలోనికి అపవిత్రతను ప్రవేశపెట్టి మందిరాలను పడగొట్టే ప్రయత్నాలు ఏ కాపరి కూడా చేయకూడదు. వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యమనస్తుడు, ప్రతి యమనస్తురాలు ఒక సమాలుగా తీసుకోవాలి. నా మందిరాన్ని ప్రభు విడిచిపెట్టాడా? నా మందిరంలో ప్రభు ఉన్నాడా? నా మందిరంలో ఉన్న అవలక్షణాలు ఏమిటి? నా మందిరంలో ఉండవలసినవి ఏమిటి అని తెలుసుకోవాలి.
అంతేకాని గుడ్డిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి మనము అలాగా కూర్చొని వాడు ఎగిరితే నేను ఎగిరేది, వాడు పాడితే నేను పాడేది, ఇటువంటి గుడ్డి భక్తి నీకు ఉండకూడదు. నా మాటలు అర్థమైతే గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పారు. ప్రార్థన మందిరంలో ఎప్పుడు ప్రార్థన అనే ధూపం ఉండాలి. ఎప్పుడు మందిరంలో ప్రార్థన చేస్తూనే 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 ఉండాలి. దయచేసి గమనించవలసిన విషయం, ప్రార్థన అనేది ఏమిటి? ఎందుకు అంటే అవసరాల కొరకు కాదు. చాలామంది చెప్తారు, ఇదిగో మేము ప్రార్థన అవసరాల నిమిత్తమై మా నెంబర్ ఇస్తాము, రాసుకోండి అని. మేము ఇస్తాం, అయితే నమ్మకంగా మేము ప్రార్థన చేస్తాం. మా దగ్గర బిడ్డలు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించాలి, ఈయన నెంబర్ ఇస్తాడు, ఊరెంబడి తిరుక్కుంటూ ఉంటాడు. వచ్చే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నాకు కడుపు నొప్పి సార్, ప్రార్థించండి. నాకు నడుము నొప్పి సార్, ప్రార్థించండి. నాకు మోకాళ్ళ నొప్పి సార్, ప్రార్థించండి. మాకు అప్పులున్నాయి సార్, ప్రార్థించండి. ప్రార్థన ఇది కాదు. ప్రార్థనలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ప్రార్థన చేసేవానిలో ఉన్న అపరిశుద్ధత ప్రార్థన వినే దేవుడు తీసుకొని, ప్రార్థన వింటున్న దేవునిలో ఉన్న పరిశుద్ధత ప్రార్థన చేసేవానిలోకి రావాలి. ఇది అసలైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేయడం లేదు. దయచేసి గమనించాలి. ఆ సుంకరి దేవాలయానికి దూరంగా నిలబడి, ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడను కాదు అని రొమ్ము కొట్టుకుంటూ, నేను పాపిని నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. లోపలికి వెళ్ళిన ఆ పరిసయ్యుడు ఇంకొకడు లోపలికి వెళ్ళారు. కానీ ప్రభుల వారు ఇతని ప్రార్థన విని ఇతని నీతిమంతునిగా చేసి అతని ఇంటికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తా. రాత్రి సమయమందు ప్రార్థన అంటే నీకున్న సమస్యలు కా, నీకున్న రోగాలు కా, నీకున్న అప్పులు కా, నీకున్న ఈతి బాధలు కా. ప్రార్థన అంటే నీలో ఉన్న పరిశుద్ధత ప్రభు తీసుకోవాలి. ప్రభువులో ఉన్న పరిశుద్ధత నీలోకి రావాలి. ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసావా? ఆలోచించాల్సింది. మోకరిస్తే ఇదే ప్రార్థన. ప్రభువా నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా కుక్క పిల్లల్ని, నా పప్పిని, నా పిల్లిని, నా ఎలకల్ని, నా గేదెని, నా ఆవుని. ఇదేనా? ప్రొద్దున లేస్తే ఇదే ప్రార్థన, మధ్యాహ్నము ఇదే ప్రార్థన, రాత్రి ఇదే ప్రార్థన. సంవత్సరాలు నీ ప్రార్థన వినలేక ప్రభుల వారు నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఆయన. దయచేసి గమనించాల్సింది, ప్రార్థన అది కాదు. ప్రార్థన నీలో ఉన్న అపరిశుద్ధత పోవాలి, ప్రభులో ఉన్న పరిశుద్ధత నీలోకి రావాలి. ఆ రీతిగా ప్రార్థన నీలో రావాలి, నీలో జరగాలి. ఆ కార్యము జరిగితే సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు. నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.